నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 117 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆర్టికల్ 117లోని సబ్ ఆర్టికల్ 1, 2, 3 అని 3 సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇందులోని మనం 110 ఆఫ్ 1 మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఆ ఆర్టికల్ చూడండి, 110 ఆర్టికల్ చూడండి. అందులో A2F అని చెప్పి మనం కొన్ని సబ్ ఆర్టికల్స్ చెప్పుకున్నాం. ఆ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఎవరు? లోక్సభలో ఉన్నటువంటి సభ్యులు కానీ రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఎలా ఇంట్రడ్యూస్ చేయాలట? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పితే తప్ప మిగతా ఎవరో కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి లేదు. వీటిని అమెండ్ చేయడానికి కానీ దాన్ని మాడిఫై చేయడానికి కానీ మార్చడానికి ఏం చేయాలన్నా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ మాత్రం ఉండాలి, ఆయన చెప్తేనే చేయాలి. అట్ ద సేమ్ వే ఆర్టికల్ 117 ఆఫ్ 2 ఏం చెప్తుందంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని రాశాను నేను పాయింట్స్. ఈ పాయింట్స్ అన్ని కూడా షల్ నాట్ అమెండ్. ఒక బిల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో లేదంటే దాంట్లో ఉండేటువంటి ఏదైనా మోడిఫికేషన్స్ అంటే అమెండ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్స్, ఏమైనా ఫైన్స్ ఇంపోజ్ చేయాలన్నా ప్రజల మీద, పెక్యూనియరీ పెనాల్టీస్ ఏమైనా పెనాల్టీస్ వేయాలన్నా, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఫర్ లైసెన్సెస్ కోసం ఫీజెస్ ఏమన్నా సరే దాని గురించి కానీ, ఫీజ్ ఫర్ లైసెన్సెస్, తర్వాత ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్ ట్యాక్సెస్ బై ఎనీ లోకల్ బాడీలో ఏవైనా ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మోడిఫై చేయాలన్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వదు, అమెండ్మెంట్ అనేటువంటిది జరగదు. నెక్స్ట్ మీకు ఫైనాన్షియల్ బిల్, మనీ బిల్ అనేటువంటివి 2 రకాలు ఉన్నాయండి. ఫైనాన్షియల్ బిల్లో ఏదైనా చెందాలి అనుకుంటే 2 హౌస్ జాయింట్ మీటింగ్ అనేది జరగాలి. లోక్సభ రాజ్యసభ 2 సభలో కూడా కలిసి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అప్పుడు దాని మీద డిస్కషన్ పెట్టుకోవాలి. మనీ బిల్ ఏదైతే ఉందో ఇది చూడండి, ఈ మనీ బిల్ని షల్ నాట్ ఇంట్రడ్యూస్ ఇన్ రాజ్యసభ. చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనీ బిల్ అనేటువంటిది రాజ్యసభలో ఎప్పుడూ కూడా ఇంట్రడ్యూస్ చేయరండి. ఇన్ కేస్ వాళ్ళు కనుక దాన్ని వ్యతిరేకించినట్లయితే 14 days అనేటువంటి ఒక రూల్ ఉంది, మనం ప్రీవియస్ ఆర్టికల్స్లో చెప్పుకున్నాం. రాజ్యసభకు అక్కడికి వెళ్తుంది, వాళ్ళు ఒకవేళ ఆమోదించకపోతే 14 రోజుల్లో ఆటోమేటిక్గా అది అప్రూవల్ అయిపోతుంది అనమాట. ఓకే, చాలా వరకు కొన్ని బిల్స్ అలా ఉంటాయి. మనీ బిల్ కూడా అంతే, వాళ్ళు రిజెక్ట్ చేయడానికి లేదు. అక్కడికి వెళ్ళాక 14 daysలో అది ఖచ్చితంగా ఏమవుతుంది, బిల్ పాస్ అయిపోతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 117 ఆఫ్ 3 ఏం చెప్తుందంటే, బిల్ ఇన్ ఆపరేషన్, ఏదైనా ఒక బిల్ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ ఫ్రమ్ సిఎఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్, ఈ యొక్క బిల్ ఏదైతే ఉందో అది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనం ఎక్స్పెండిచర్ చేస్తున్నట్లయితే షల్ నాట్ పాస్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనే కన్సాలిడేటెడ్ ఫండ్లోంచి ఎక్స్పెండిచర్ చేస్తే ఏదైనా బిల్ నుంచి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి అవ్వదండి. ఇక్కడ వాళ్ళు పాస్ చేయడానికి కూడా అవ్వదు. ఎవరి రికమెండేషన్ ఉండాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రికమెండేషన్. కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి మీరు ప్రీవియస్ ఆర్టికల్స్లో నేను చెప్పాను, ఒకసారి చూడండి. కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ ఏమైనా చేయాలంటే ఫుల్ రైట్స్ ఎవరికి ఉంటాయి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటాయి. నెక్స్ట్ మనం 117 తర్వాత ఆర్టికల్ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.